పిల్లరా. వచ్చినప్పుడు వాళ్ళందరూ అంటారనమాట, భూరాజులు ఆరోగ్యము 17వ వచనంలో ఉంది, భూరాజులు, మహాధిపతులు, సహస్రాధిపతులు, పెద్దలు అందరూ కూడా చాలా డబ్బులు పలుకుబడి అంతా ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట ఈ లోకంలో ఉన్న గనులైన వారందరూ కూడా ఏమని వేడుకుంటారంటే, గొర్రెపిల్లని ఏమని వేడుకుంటారంటే, గొర్రెపిల్లకి మమ్మల్ని మరుగు చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారికి మమ్మల్ని మరుగు చేయండి, కొండలు మా మీద పడిపోవాలి, చెట్లు మా మీద పడిపోవాలి అండి, ఈ యొక్క భూకంపం మా మీదకి వచ్చేయాలి అని అంటారు. కానీ సృష్టి ఏం చేస్తుందో తెలుసండి, నాకు జీవన సోదరులారా, ఎంతో భయంకరమైన విషయం అండి. సృష్టి ఏం చేస్తుందంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు, భూకంపం, భూమి ఇవంతా కూడా వాళ్ళని అప్పగించేస్తుందండి. నాకు జీవన సోదరులారా, దేవునికి మరుగుగా ఉండకుండా వాళ్ళు సైడ్ అయిపోతున్నాయి అనమాట. కొండ ఇలా ఉందనుకోండి, కొండ చాటుకు వాళ్ళు వెళ్తున్నారు, కొండ చాటుకు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ కొండ ఏం చేస్తుందంటేనండి పక్కకి వెళ్ళిపోతుంది. మనుషులు డెలిబరేట్గా కనిపించేస్తున్నారు దేవునికి. అంటే చూడండి ఎంత భయంకరం. ఇంకా అందరూ కూడా ఆహాకారులు, మరణ భయం చేత, ఈ యొక్క పాప భయం చేత అందరూ కూడా ఎంతో అర్థనాదాలు చేస్తూ భయంకరంగా ఉన్నారండి. ఆనాడు చాలాసార్లు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, ఆదాం యొక్క నోవాహు వాడు చేసినప్పుడు అందరినీ రమ్మని 120 సంవత్సరాలు ఆయన ప్రకటించాడండి. ప్రకటించినప్పుడు ఎవ్వరూ కూడా రాలేదు. కానీ దేవుడు ఆ యొక్క ఉగ్రత దినమందు ఆ వర్షం పడినప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఆ నోవాహు తన కుటుంబం, జంతువులు కూడా అన్నీ కూడా ఆ వాడలోకి సురక్షితంగా ప్రవేశించేయండి. కానీ భూమి మీద ఉన్న జ్ఞానంతో నిండుకున్న మనుషులు మాత్రం ఆ వాడలోకి వెళ్ళలేదండి. వెళ్ళకపోయినప్పుడు వాళ్ళ అర్థనాదాలు చేస్తున్నారు. నోవాహు తలుపుతి అంటే దేవుడు ఆయన అంటున్నాడు, నేను వేరే తలుపు, దేవుడే వేసాడు అని చెప్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మహా ఉగ్రత నుంచి కాపాడేవాళ్ళు ఎవరు ఉన్నారండి? అందుకే మన ప్రాణం ఉండగా, మన ఆయుష్ ఉండగా, బలం ఉండగా, శక్తి ఉండగా దేవుని మనం విశ్వసించేవారు ఉండాలండి. దేవుని విశ్వసించి, వాక్యాన్ని విశ్వసించి, వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని దేవుని మనం కోరుకునేవారు ఉండాలండి. అప్పుడు ఈ యొక్క మహా ఉగ్రత నుంచి, దేవుని యొక్క శాపం నుంచి మనం తప్పించుకోగలుగుతాము. పర్లోక రాజ్య భాగ్యం పొందుతాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పెళ్లి విందులో మనం అందరం పాల్గొని పంచుకుంటామండి. పరిశుద్ధ దేవుడిని అందరికీ అంతటి జ్ఞానాన్ని కలుగజేసి కాపాడను గాక. ఆమేన్.